ప్రార్థిద్దాం. కనుమూసినట్లయితే పరిశుద్ధమైన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క దినాన మీ సన్నిధి చేరవచ్చి వాక్య వినాలని ఆశపడుతున్నాం. ప్రభువా, మీరు ఏం మాట్లాడబోతున్నారు అని నిరీక్షిస్తున్నాం. కృప చూపించండి. పరిశుద్ధాత్మ ద్వారా మీ యొక్క ప్రేమను మా హృదయాలు కుమ్మరించారు. ఎంతగా కుమ్మరించారు ఆ ప్రేమ యొక్క పొడవు వెడల్పు లోపు ఎంతో ఎరుగుతూ జ్ఞానానికి మించిన క్రీస్తుత్యమో తెలుసుకుంటూ మేము సూచించే భాగ్యం అనుగ్రహించండి, వాక్షత అనుగ్రహించండి. చేయవలసిన ప్రతి ఒక్కరితో మాట్లాడండి. క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆతన మాట మీరు అందించి మహిమగంత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు ప్రభువు నామంలో స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. చదువుకున్న వాక్య భాగాన్ని నేను మరో చదువుతాను. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట చూసుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 6వ వచనం. ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. సరిపోతండి. చూడండి, ఈ రెండు సందర్భాల్లో కూడా మొదటగా ఈ మత్తయి సువార్త 16వ అధ్యాయంలో కేవలం ఇశ్రాయేలు ప్రజల యొద్దకు మాత్రమే వెళ్ళమన్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో సర్వలోకంలోకి వెళ్ళమన్నాడు కదా. సో తేడా ఎందుకు వచ్చింది? ఇట్లా చెప్తారు ఎవరైనా? అప్పటికి ఏం జరిగి ఉండొచ్చు? ఎస్, వెరీ గుడ్. అప్పటికి ఏం జరిగింది? క్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత చెప్పిన మాట ఏంటంటే సర్వలోకంకి వెళ్ళమన్నాడు. అంతకుముందు ఇశ్రాయేలు నశించిన గొర్రెలకే వెళ్ళమన్నాడు. సువార్త ఏంటిది? క్రీస్తును కూర్చిన వార్త, గుడ్ న్యూస్. గుడ్ న్యూస్. యేసు ప్రభు పుట్టినప్పుడు రాయబడిన మాట ఏంటిది? లూకా సువార్త 2:11 సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ అనే లేఖన భాగం మనం చూస్తాం. సువార్త కేవలము ఇశ్రాయేల్ ప్రజలకేనా? కేవలం యూదులకేనా? అన్ని జనులు కాదా? సువార్త అందరికి కావాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది ప్రతి మనుషుల కొరకైనా వచ్చాడు, ప్రతి మనుషుల కొరకు ప్రాణం పెట్టాడు. ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ మనము చూస్తే రకరకాల జాతులు, రకరకాల వర్ణాలు, రకరకాల మన దేశంలో కులాలు ఇట్లా డివైడ్ అయి ఉన్నాయి కదా. బైబిల్లో మాత్రం 3 రకాల డివిజన్ ఉంది. అంటే బైబిల్ ప్రకారం 3 రకాల ప్రజలు మాత్రం ఉన్నారు. ఎన్ని రకాలు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం ఏంటి ఒకసారి? 10వ అధ్యాయము 32వ వచనం. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘం. చెప్పండి, ఈ 3 రకాల ప్రజలు ఎవరు? ఫస్ట్ నెంబర్ 1 యూదులు, నెంబర్ 2 గ్రీసు దేశస్థులు, నెంబర్ 3 ఈ ముగ్గుట్లో మన కేటగిరీ ఏది? దేవుని సంఘం, చర్చ్ కదా. ఎందుకంటే మనం అందరం సువార్తను అంగీకరించాం. సువార్తను అంగీకరించని వాళ్ళు ఈ 2 కేటగిరీస్. ఒకటి యూదులు, ఎందుకంటే యూదులు సిలువేసింది ఎవరిని? అంటే యేసుక్రీస్తును గురించిన సువార్తను, ఆయన మరణాన్ని వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి వాళ్ళు దేవుని సంఘం కాదు, యూదులు. నెక్స్ట్ గ్రీసు దేశస్థులు. ఇక్కడ గ్రీసు దేశస్థులు అని చెప్పిన మాట ఉంది, కానీ గ్రీసు దేశస్థులు అంటే అన్యులు. అంటే యూదులు కాని వారందరూ కూడా అన్యులు. అన్యులు కూడా వారికి దేవుడు లేడు, దేవుడు లేని ప్రజలుగా వారు ఉన్నారు. 3వ జీవగల దేవుని సంఘం. అంటే వీరెవరు? సువార్తను నమ్మిన వారు. కాబట్టి ప్రపంచంలో ఎన్ని రకాల ప్రజలు ఉన్నారు బైబిల్ ప్రకారం? ఒకటి యూదులు, అన్యులు.
యూదులు, అన్యులు, సంఘం. యూదులు, అన్యులు, సంఘం. కానీ యేసు ప్రభు అందరి కోసం ప్రాణము పెట్టాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అపొస్తలుల కార్యం 10:36 అందరికీ ప్రభు. అందరి కోసం ఆయన మరణాన్ని రుచి చూశాడు. అయితే గత వారం ఏం చెప్పిన నేను గుర్తుంది గారు, 2 రకాల నీతి గురించి చెప్పిన. ఒకటి శాస్త్రుల కోసం నీతి, దాని పేరే చెప్పిన స్వనీతి. రెండోది దేవుని నీతి. ఇప్పుడు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడం ద్వారా మన క్రీస్తులో ఏమయ్యామంటే దేవుని నీతిగా కనబడుతున్నాం. ఆయన మనల్ని పరిశుద్ధపరిచాడు, మనల్ని నీతిమంతుడిగా చేశాడు. ఎవరైనా డౌట్ ఉందా? డౌట్ ఉందండి? నా ఫ్రెండ్ ఒక ఆయన నాకు వచ్చి ఏమంటే, నేను అడిగినవన్నీ, అరే నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు కదా, నువ్వు పాపం చేసావు అనుకో, సపోజ్ నువ్వు విశ్వాసవే, నువ్వు పాపం చేసావు, నువ్వు పాపివా నీతిమంతుడు అడిగితే వాడు వింటాడు, నువ్వు పాపిని అన్నాడు. ఏమన్నాడు? పాపిని అన్నాడు. అంటే యేసు ప్రభు రక్తం వాడిని ఎలా అడిగింది? మొత్తం కడగలేదు, సగమే అడిగింది అన్నట్టు, అంతే కదా. కానీ కొలస్సీ 1:14 ఏముందంటే, కుమారుని ద్వారా తీయకండి యేసుక్రీస్తులకు విమోచనము జరగా మన పాపములకు క్షమాపణ ఉంది. ఫిబ్రవరి 14 కూడా పాపాన్ని తీసివేయడానికి క్రీస్తు బలి జరిగింది. కాబట్టి యేసుక్రీస్తుని ఎవరు నమ్మని, అది యూదులే కానీ అన్యులే కానీ ఎవరైనా కానీ నమ్మినప్పుడు వాళ్ళు ఏమవుతున్నారు? వాళ్ళ పాపాలు క్షమించబడుతున్నాయి. మాత్రమే కాదు, వాళ్ళ క్రీస్తులు నీతిమంతులుగా ఎంచబడుతున్నారు. ఇది సువార్త. ఏంటిది? ఇది మనకు తెలిసిన సువార్త. దాని కొంచెం ఎక్స్టెన్షన్గా ఇంకా సువార్త అంటే ఏంటిదో తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. రోమపత్రిక 1వ అధ్యాయం ఏంటి? రోమపత్రిక 1వ అధ్యాయము 17వ వచనం, 16-17 వచనాలు. సువార్తను గూర్చి ఏమి కలిగేటకు? రక్షణ. మొదట యూదునికి, రెండవది గ్రీసు దేశస్తులు. ఏం చెప్పాను నేను? అన్యులు. మరి యూదులు అనే వర్డ్ స్పెషల్గా ఎందుకు పరిశుద్ధాత్మ రాయించాడు? ఎందుకంటే యూదుల దగ్గర లేఖనాలు ఏమున్నాయి? ఇక్కడ పక్క పేజీలో 3వ అధ్యాయం 1వ వచనం ఏముందంటే, అట్లయితే యూదుని కలిగిన గొప్పతనం ఏంటిది అంటే, వాళ్ళ స్పెషల్ కేటగిరీ ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే చెప్తున్నాడు. సున్నతి వల్ల ప్రయోజనం ఏంటిది? ప్రతి విషయంలో అధికమే. మొదటిది దేవోక్తులు యూదుల పరము చెప్పండి. యూదుల దగ్గర ఏమున్నాయి? ఈ పరిశుద్ధ లేఖనాలు ఉన్నాయి. ఎవరి దగ్గర? ఈ లేఖనాలన్నింటిలో కూడా యేసుక్రీస్తు గురించి రాయబడ్డది. ఆదికాండం మొదలుకొని యేసు ప్రభు వచ్చేంత వరకు ప్రతి ఒక్క ప్రవచనం నెరవేర్పేవారు యేసుక్రీస్తే. యేసుక్రీస్తు నమ్ముకోండి, రక్షణ పొందండి. యేసుక్రీస్తు నమ్ముకోండి. ఇవన్నీ కూడా ప్రవక్తలు పెద్దలకన్నా లేచి ప్రవచించి ఇశ్రాయేలు ప్రజలకు చెప్పారు, కానీ వాళ్ళు ఏం చేస్తారు? విశ్వసించాలి. కాబట్టి ఈ దేవోక్తులన్నీ కూడా, ఈ లేఖనాలన్నీ కూడా ఫస్ట్ ఎవరికి ఇచ్చాడు దేవుడు? అందుకనే మొదట యూదునిగా చెప్పాడు, ఆ తర్వాత అన్యులకు సువార్త చెప్పండి. అయితే ఇక్కడ చెప్తున్నాడు రోమపత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా అంటే అన్యునికి కూడా రక్షణ కలుగు చేయడం దేవుని శక్తి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్న మనందరము సువార్త నమ్మిన వాళ్ళమే. మనకి ఏ పాస్టర్ వచ్చి సువార్త చెప్పి ఉంటాడు కదా, ఊరికే నమ్ముకున్నామా? ఎవరో ఒక పాస్టర్, అమ్మ ప్రభు నమ్ముకొని ప్రభు మీ పాపాలు క్షమిస్తాడు, మీ ప్రతి అవసరంగా తీరుస్తాడు, మీరు ఏడ్చే అవసరం లేదు, చింతించే అవసరం లేదు, ప్రభు మీ ప్రతి అక్కను తీరుస్తాడని సువార్త చెప్పినప్పుడు మీరేం చేస్తారు? అలాగే అయ్యా నమ్ముకుంటామని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు నామంలో రక్షణ తీర్మానం చేశారు. ఆ తర్వాత బ్యాప్టిజం కూడా తీసుకొని ఈ విధంగా సంఘంగా చేర్చబడ్డారు. అయితే ఇది మొదటి రక్షణ. ఏ రక్షణ? యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడం అనేది మొదటి రక్షణ. మరి ఒక్కసారి రక్షించబడితే సరిపోతుందా? ప్రతిరోజు కూడా రక్షించబడాలి. ఏంటండి? ప్రతిరోజు రక్షించబడాలి. అందుకు కావాల్సింది ఏంటంటే దేవుని శక్తి కావాలి. ఏం కావాలి? ఇప్పుడు మన సొంత శక్తి ద్వారా మన పాపాలు క్షమించబడ్డాయా? సొంత శక్తి ద్వారా దేవుడు మనం అంగీకరించాడా? అట్లయితే ఈ లోకంలో బలవంతులకే రక్షణ ఉంటుంది. ఎందుకంటే బలవంతులు బాగా బలం ఉంటుంది కాబట్టి, బలహీనకు రక్షణ ఉండదు.
యేసుక్రీస్తుకు మన బలహీనత తెలుసు, మన పట్ల కనికరపడ్డాడు, ప్రతి మనుషుల కొరకు ఆయన ప్రాణాన్ని రుచి చూశాడు. కాబట్టి ప్రియులారా, సువార్తను అంగీకరించడం ద్వారా రక్షణ పొందుకున్నాం. ఈ రక్షణ అనేది పోయేది కాదు. అయితే ఈ లోకంలో ఎవరున్నారంటే దుష్టుడు ఉన్నాడు. ఎవరున్నాడు? వారి నుంచి మనం ప్రతిరోజు కాపాడబడాలంటే మనకు ప్రస్తుత రక్షణ కావాలా? ఏ రక్షణ కావాలా? ప్రస్తుత రక్షణ. అది చెప్పండి. ప్రస్తుత రక్షణ. నమ్మినప్పుడు జరిగిన రక్షణ. నమ్మినప్పుడు ఆల్రెడీ ఇట్స్ ఓవర్. నువ్వు రక్షించబడ్డావు, దేవుడి కోపం నీ మీద లేదు, నువ్వు ఆయన బిడ్డవైపోయావు. ఇది జరిగిన రక్షణ. ఈ ప్రస్తుత రక్షణ ఏం చెప్తుందంటే ప్రతిరోజు నువ్వు కాపాడబడాలి. ఏ శక్తి చేత? దేవుడి శక్తి చేత. దేవుడి శక్తి చేత కాపాడబడాలంటే ఒకటి, నీకు జరిగిన రక్షణను ఒప్పుకోవాలి. నువ్వు ఎలా రక్షించబడ్డావు? ఎస్, నేను విశ్వాసం ఉంచడం ద్వారా నేను నీతిమంతుడయ్యాను. ఆ జరిగిన రక్షణను ఒప్పుకుంటే ప్రస్తుతం నువ్వు రక్షణ పొందుకుంటావు. అంటే ప్రస్తుతం కూడా నువ్వు ఏ కీడులో పడకుండా నువ్వు కాపాడబడతావు. అర్థమవుతుందా అండి? నేను చెప్తూ రెండే రక్షణ చెప్పిన. ఒకటి జరిగిన రక్షణ, ప్రస్తుత రక్షణ. జరిగిన రక్షణ నమ్మితే ప్రస్తుతం కూడా నువ్వు రక్షణ పొందుకుంటావు. దేవుడి ఆయన శక్తిని వినియోగిస్తాడు. అర్థమవుతుందా అండి? ఇప్పుడు మొదటి రక్షణ ఎవరికి? పాపులకు. ఎవరికి? ఇప్పుడు ప్రస్తుత రక్షణ ఎవరికి? మనకే కదా. మనం అంటే ఎవరు? విశ్వాసులు. ఇప్పుడు పాపులకు రక్షణ కావాలి, విశ్వాసుల రక్షణ కావాలి. అంటే ఇంకా చెప్తాను, పాపులకు సువార్త కావాలి, మనకు కూడా సువార్త కావాలి. అర్థమవుతుందండి? సువార్త ఎవరికి కావాలి? కేవలం పాపులకేనా? అందుకని ఇక్కడ రాశాడు చూడండి 17వ వచనంలో, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలంగా అంతకంతకు విశ్వాస కలుగునట్లు దేవుని నీతి దాని యందు అంటే సువార్త యందు బయలుపరుచున్నది. ఇప్పుడు చూడండి, రెండు విషయాలు చెప్తాను. జరిగిన రక్షణ అంటే, నాతో పాటు వినండి, జరిగిన రక్షణ అంటే విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులం అయ్యాం. అర్థమవుతుందండి? ప్రస్తుత రక్షణ అంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించు. ఈ రెండు పాయింట్స్ అర్థమైన వాళ్ళు చేతిలో పడొస్తాయి. ఈ రెండు పాయింట్స్ అర్థం కాకపోయినా మరోసారి చెప్తా. ఓకేనా? రైట్. యేసు ప్రభువుకు విశ్వాసం ఉంచడం అంటే జరిగిన రక్షణ, నీతిమంతులం అయ్యాం. అంటే విశ్వాసం ద్వారా నీతిమంతులం అయ్యాం. ప్రస్తుతం కూడా మనము రక్షణ పొందుకుంటూ ఉండాలి, అది దేవుడి శక్తి ద్వారా. ఇదేంటంటే నీతిమంతులమైన మనము ప్రతిరోజు విశ్వాసం మూలంగా జీవించాలి. అర్థమైందండి? ఒకటి విశ్వాసం ద్వారా నీతి, నెక్స్ట్ చూడండి విశ్వాసం ద్వారా నీతిమంతులం అయ్యాం. ఈ నీతిమంతులమైన మనము ప్రతిరోజు విశ్వాసం మూలంగా జీవించాలి. ఓకేనా? జరిగిన రక్షణ ఉంది, ప్రస్తుత రక్షణ కూడా కావాలి. దానికి కావాల్సింది ఏంటంటే దేవుని శక్తి. ఆ శక్తి దేంట్లో ఉందని చెప్తున్నాడు? సువార్తలో. అందుకని చెప్తున్నాడు, సువార్త నీతిమంతులు అవ్వడానికి మాత్రమే కాదు, ఈ లోకంలో మనం నీతిమంతులుగా జీవించడానికి కూడా కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, బాగానే ఉంది. మరి సువార్త అంగీకరించడం నీతిమంతులం అయ్యాం కదా. ఒకప్పుడు పాపులమే కదా. ఒకప్పుడు మనం ఎవరం? పాపులం. ఎలా పాపులం అయ్యాం? పాపం చేస్తే పాపులం అయ్యామా, లేకపోతే పుట్టుకతోనే పాపులమా? ఎట్లా? ఆదాము అవిధేయతను బట్టి. ఇక్కడ రాసిన చూడండి, సర్వోపతి 5వ అధ్యాయంలో 5వ అధ్యాయము 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా చూడండి, ఈ లోకంలో పాపం ఎలా ప్రవేశించిందంటే ఒక్క మనుషుని ద్వారా. ఎవరా మనుషుడు? ఆదాము చేసిన అతిక్రమం ద్వారా, ఆదాము చూపిన అవిధేయత ద్వారా తిరమద్దల పండు తిన్నాడు కాబట్టి అతని ద్వారా వచ్చిన సంతానం అంతా కూడా పాపానికి లోనయ్యారు. కాబట్టి మనుషులందరూ ఎలా ఎంచబడుతున్నారు? దేవుని దృష్టికి పాపులుగా ఎంచబడుతున్నారు. మరి కడపటి ఆదాం ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఈ కడపటి ఆదాం ఏం చేశాడంటే ఈ మనుషుల పాపాలందరి కొరకు ఆయన ప్రాణం పెట్టి ఆ పాపాన్ని తన మీద మోసుకొని మనుషులందరికీ తన నీతిని ఇచ్చాడు. హల్లెలూయా. చూడండి 19వ వచనం. ఏదైనా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగూ చేయబడినో అలాగే ఒకరి విధేయత అంటే యేసుక్రీస్తు విధేయత వలన అనేకులు ఒక్క వ్యక్తి తప్పు చేయడం ద్వారా, అంటే మొదటి ఆదాం తప్పు చేయడం వలన అందరు పాపులయ్యారు. కడపటి ఆదాం అనే యేసుక్రీస్తు చేసిన పుణ్యకాలం ద్వారా అందరూ నీతిమంతులు అవుతున్నారు. హల్లెలూయా. ఎవరి ద్వారా పాపులయ్యారు?
ఆదాం ద్వారా. ఎవరి ద్వారా నీతిమంతులు అవుతున్నారు? పాపం ఎవరు చేస్తారు? పుణ్యకార్యం ఎవరు చేస్తారు? యేసుక్రీస్తు. మన అందరి కోసం పుణ్యకార్యం చేయడం ద్వారా మనం అందరం ఎలా తీర్చబడ్డాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇప్పుడు మనం యోగ్యులమేనే కాదా? యోగ్యులమే. నీతిమంతులమే కాదా? పరిశుద్ధులమా కాదా? దేవుని చేత యాక్సెప్టెన్సీ పొందుకున్నాం, మనం అంగీకరించబడ్డామా? దేవుడు ఇప్పుడు నీవు నా కుమారుడు కాదు వెళ్ళిపో అంటాడా? అస్సలు అన్నాడు. తండ్రికి కుమారుడికి ఉన్న రిలేషన్ ఎలాంటిదో మనకు దేవుడికి ఉన్న రిలేషన్ అటువంటిది. కాబట్టి ఈ రిలేషన్ అనేది అస్సలు పోయేది కాదు. ఒక కొడుకు మర్డర్ చేశాడు. ఏం చేశాడు? మర్డర్ చేశాడు. ఊళ్ళో ఉన్న వాళ్ళు ఏమంటారు? ఫలానా వాళ్ళ కొడుకు అంటే ఆ తండ్రి పేరు ప్రస్తావించి, ఇదిగో ఆ ఫలానా వ్యక్తి కొడుకు, చంపినప్పుడు కూడా ఆ పలానా వ్యక్తి కొడుకు అన్నాడు. అంటే సంబంధం అనేది పోదు. హల్లెలూయా. చిన్న కుమారుడు తప్పిపోయి ఇంటికి వచ్చినప్పుడు, తండ్రి నీకు విరోధంగా పరలోకంలో దేవునికి విరోధంగా నేను తప్పు చేశాను, ఇక మీదట నీ కుమారుని అనిపించుకుంటా నేను యోగ్యుని కాదు అన్నాడు. కానీ తండ్రి పరిగెత్తుకుంటూ పోయి మెడ మీద, ఈ మెడ ఏం చెప్తుందంటే కనెక్షన్, ఈ శిరస్సుకు ఈ బాడీకి కనెక్షన్, అంటే తండ్రికి మనకి ఉన్న కనెక్షన్ చెప్తుంది. సంఘానికి శిరస్సు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. సంఘం శరీరం ఎవరంటే సంఘం. శరీరము సంఘము, శిరస్సు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఈ మెడ ఏం చెప్తాంటే కనెక్షన్ చెప్తుంది. మెడ మీద ముందు పెట్టుకోవడం అంటే ఏంటంటే ఈ సంబంధం పోయేది కాదురా, నువ్వు నా దృష్టిలో ఎప్పటికీ నువ్వు యోగ్యునివే, నా ఆస్తి తీసుకెళ్ళి అక్కడ నువ్వు ఖర్చు పెట్టినా అక్కడ పాడు చేసినా కానీ నువ్వు నా కుమారుడు అని చెప్తుంది. కాబట్టి మన సమాధానం అంటే అసలు పోయేది కాదు. కాబట్టి దేవుని దృష్టిలో మనం ఎప్పుడు కూడా ఎలా కనబడుతున్నాం? నీతిమంతులంగానే కనబడుతున్నాం. ఇది సువార్త వల్ల మనం జీవించే ప్రాసెస్ అనమాట. అయితే ఈ విషయం సంఘాలు బోధించబడాలి. ఏంటంటే నీవు దేవుని కుమారుడవే, నువ్వు నీతిమంతుడు అనే విషయము సంఘంలో బోధించబడితే నాకు కన్ఫర్మేషన్ వస్తుంది, ఎస్ నేను ఆయన బిడ్డననే నిశ్చయం వస్తుంది. ఇప్పుడు నాకు బాగా ఆకలేసిందండి, ఆకలేసింది, భోజనం పట్టించుకొని తినేస్తాను. నేను మర్చిపోయాను తిన్న విషయం. ఏం చేసినా మర్చిపోయాను. మళ్ళీ ఏం చేస్తా? మళ్ళీ ప్లేట్ తీసుకొని మళ్ళీ వేసుకుంటాం. అలాగే రక్షణ పొందుకున్నాం, నీతిమంతులం అయ్యాం. నీతిమంతులం అనే ఆ నిశ్చయత మనకు ఉండాలి. లేకపోతే మనం ఏం చేస్తామంటే మళ్ళీ నీతిమంతులు అవ్వాలని ప్రయత్నం చేస్తాం. అప్పుడు మనము ఆ దేవుని శక్తి కాకుండా మన సొంత శక్తి మీద ఆధారపడతాం. అప్పుడు మన జీవితంలో ఏం చేస్తాం? ఫెయిల్యూర్ చూస్తాం, ఓటమి చూస్తాం. అర్థమవుతుందండి. కాబట్టి సంఘంలో ఏం చెప్పాలంటే నువ్వు దేవుని కుమారుడు అని చెప్పాలి. ఓకేనా? రక్షణ పొందుకున్నప్పుడు మనం ఏ తీర్మానం చేశామో రక్షణ సంబంధమైన జీవితాల్లో కూడా అదే తీర్మానం చేయాలి. అంటే దాన్ని తెంచుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. వివరిస్తాను చూడండి. రోమపత్రిక 10వ అధ్యాయము, మీరు జాగ్రత్త వింటే మీకు అర్థమవుతుంది. రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల. చూడండి, ఇక్కడ ఈ వాక్యం ఇంతకుముందు ఎంతమంది చదివారు? ప్రతి ఒక్కరు రక్షణ తీర్మానం చేసే ముందు ఈ వాక్యం చెప్పి వాళ్ళ చేత రక్షణ తీర్మానం చేయిస్తారు. అదేంటంటే యేసుక్రీస్తు నా ప్రభువు, నా పాపాల గురించి చనిపోయాడని నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో నమ్మాలి. అప్పుడు మనం ఏం పొందుకుంటాం? రక్షణ పొందుకుంటాం. ఏం పొందుకుంటామమ్మా? రక్షణ పొందుకుంటాం. అయితే రక్షణ పొందుకున్నప్పుడు నీ ముందర ఉండే ఆ సేవకుడు నీకేం చెప్తాడు? ఫస్ట్ దేవుని వాక్యాన్ని బోధిస్తాడు. అవును కదా? దేవుని వాక్యాన్ని బోధిస్తాడు. అమ్మా యేసు ప్రభు నమ్ముకుంటే నువ్వు రక్షించబడతావు, ఆయన బిడ్డ అవుతావు అనే సువార్త నీకు ముందుగా చెప్తాడు. ఇక్కడ అదే రాసి చూడండి ఒకసారి. 8వ వచనం. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను. చూడండి, ఇక్కడ 3 మాటలు ఉన్నాయి. నాకు కూడా చెప్పండి. వాక్యం ఎక్కడ ఉంది? ఫస్ట్ నీ యొద్ద. అంతా చెప్పండి. నీ యొద్ద. రికార్డ్ సెకండ్ పాయింట్. నీ నోట. థర్డ్ పాయింట్. చూడండి, వాక్యం చెప్తున్న సేవకుడు ఆ వాక్యాన్ని ఫస్ట్ మన యొద్ద తీసుకొస్తాడు. సెకండ్ది నోటితో ఒప్పుకుంటాం. ఎప్పుడు? నీ హృదయం, అంటే హృదయంలో నమ్మి నోటితో ఇలా చెప్తానండి.
వాక్యం ప్రవహించే సేవకు ప్రకటిస్తున్నప్పుడు ఫస్ట్ అది నీ యుద్ధకు వస్తుంది. నీ హృదయంలో నమ్ముతావు, నోటితో ఒప్పుకుంటావు. ఇది నీలో ఏం జరిగినట్టు? రక్షణ కార్యం జరిగినట్టు కదా. అలాగే జాగ్రత్త వినండి. నువ్వు రక్షించబడ్డప్పుడు ఎలాగైతే వాక్యాన్ని రిసీవ్ చేసుకొని హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకున్నావో, చర్చికి వస్తున్న క్రమంలో, సంఘంలో ప్రతిరోజు వాక్యం వింటున్న క్రమంలో కూడా ఇలా ప్రకటించబడుతున్న వాక్యం ద్వారా ఆ వాక్యం నీ యుద్ధకు వస్తుంది. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? హృదయంలో నమ్ముతావు. ఒక వాక్యం వచ్చినప్పుడు, విశ్వాస వాక్యం వచ్చినప్పుడు హృదయం నమ్ముతావు, దాన్ని నోటితో ఒప్పుకుంటావు. ఇది కొనసాగింపు. దీన్ని ఏమన్నారంటే ప్రస్తుత రక్షణ. ఒకటేమో జరిగిన రక్షణ, ప్రస్తుత రక్షణ. దాన్ని ఏమన్నాడు? విశ్వాస వాక్యం అన్నాడు. ఏ వాక్యం? ఇప్పుడు నేను ఒక మాట చెప్తే మీకు ఏం కలగాలి? విశ్వాసం కలగాలి. అలా కాకుండా భయం కలిగితే మీకు నిరీక్షణ ఉంటుందా? నేను భయపెట్టిన అనుకోండి, మేము బాగా దేవుడు చూస్తున్నాడు, కొడుకులు అయిపోయారు, చంపేస్తాడు దేవుడు అని చెప్పిన మీకు ఎట్లుంటుంది? భయం పడుతుంది కదా. ఇంటికి పోయి బిర్యానీ చేసుకుని తింటారా? దేవుడు చూస్తున్నాడు, కొంచెం ఎక్స్ట్రా చేసిన అనుకోండి నరకల్లో పడేస్తాడని చెప్తే మీకు భయం కలగలేదా? దానికి మీరు ఆమె చెప్తారా? హల్లెలూయా ఆమె చెప్తారా? అన్న చెప్పిపోయిందా నువ్వు నరకల్లో వేస్తాడు అలా చెప్పరు కదండి మీరు. దేవుడు నరకల్లో వేస్తాడంటే హలో చెప్తారా? అలా చెప్తారా? మన యుద్ధకు వస్తున్న వాక్యం ఎలా ఉంటుందంటే మనలో విశ్వాసం కలిగించాలా. రోమా 10:15 ఏముందంటే తీయకండి, వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును కూర్చిన మాట వల్ల కలుగుతుంది. అంటే మనం వింటున్న వాక్యం విశ్వాసం అయితేనే, విశ్వాస వాక్యం అయితేనే మనకు విశ్వాసం కలుగుతుంది కదా. బయట ఏమేమో కథ చెప్తే, లేకపోతే ప్రస్తుతం ఏం నడుస్తుంది? పాకిస్తాన్ ఇండియా యుద్ధం కదా. ఆ యుద్ధ సంఘటన చెప్పారనుకోండి, మీకు విశ్వాసం కలుగుతుందా? కలిగదు కదా. బయట టీవీ 9 వాళ్ళు కూడా చెప్తున్నారు, టీవీ 5 ఇంకా న్యూస్ ఛానల్స్ చెప్పట్లేదు, ఈనాడు, ఈటీవీ తెలంగాణ, సాక్షి, వీళ్ళందరూ అదే చెప్తున్నారు కదా. ఇండియన్ సేవలు కూడా ఏం చెప్తున్నారంటే ప్రస్తుతము లోకంలో ఏవైతే సిచ్యువేషన్స్ జరుగుతున్నాయో వాటిని తీసుకొచ్చి వాటిని వాక్యంతో రిలేటెడ్గా చూపించి ఆ లేఖనాలు పట్టుకొని అది చెప్తున్నారు. దానివల్ల విశ్వాసం కలగాలి. వినుట క్రీస్తును కూర్చో మాటలు కలుగుతుంది. అర్థమైందండి? నేను యేసు ప్రభువు చెప్తేనే మీకు విశ్వాసం కలుగుతుంది. నేను ఏం చెప్పాను సువార్తలో? ఫస్ట్ అమ్మ యేసు ప్రభువు నమ్ముకోండి, రక్షణ పొందని చెప్పిన. నేను కొనసాగింపులు ఏం చెప్తున్నా అంటే ప్రస్తుత రక్షణలో అదిగో ఆ సిచ్యువేషన్ చూసారా మీరు, అలా ఉంటుంది మన పరిస్థితి అని చెప్పాను అనుకోండి, విశ్వాసం కలుగుతుందా? లేదమ్మా. అలాంటి యుద్ధ పరిస్థితుల్లో కూడా, అలాంటి ఆపత్కాలంలో కూడా మీరు క్రీస్తును విశ్వసించండి, క్రీస్తు వైపు చూడండి అన్నప్పుడు మీకేం కలుగుతుంది? అర్థమైందండి? అర్థమైన పాయింట్. మీరు రక్షణ పొందుకున్నప్పుడు మీరు ఏ విశ్వాస వాక్యం నమ్మారో, రక్షణ పొందిన తర్వాత ప్రతిరోజు కూడా విశ్వాస వాక్యం మీకు రావాలి. విశ్వాస వాక్యం రావాలంటే నేను చెప్పాల్సిన ఎవరి గురించి? విశ్వాసానికి కర్త అయినా యేసుక్రీస్తు గురించి చెప్పాలి. అర్థమైందండి? బయట కదా చెప్తే అవి మీలో విశ్వాసాన్ని పుట్టించవు, పైగా మీలో భయాన్ని పుట్టిస్తాయి. అప్పుడు మీరు ధైర్యం లేని వారిగా ఉంటారు. అప్పుడు సాధనగా ఎట్లా ఆడిస్తే అట్లా ఆడతారు అన్నమాట. అప్పుడు మీరు చింతలో వెళ్ళిపోతారు, చింతలు అధికమవుతాయి, వేరే వేరే అనాలోచనలు వస్తాయి. కాబట్టి వీళ్ళారా మనం వినాల్సిన ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించే వినాలి. యేసుక్రీస్తుని చెప్పేదే సువార్త. ఏంటిది? యేసుక్రీస్తుని ఏమైనా చెప్తున్నారో అది మాత్రమే నిజమైన సువార్త. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు గురించి చెప్పకపోతే అది ఏ సువార్త? అది భిన్నమైన సువార్త. ఏ సువార్త? గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నేను వస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి భిన్నమైన సువార్తకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అవుతుంది. 7వ వచనం. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి కలవరపరచం ఉంటారమ్మా. సంఘాల్లో కలవరపరచం ఉంటారా? వీళ్ళు ఏం చేస్తారంటే నీకు అసలైన సువార్త చెప్పకుండా భిన్నమైన సువార్త చెప్తారు. అప్పుడు నువ్వు దేంట్లోకి వెళ్ళిపోతావు? కలవరం. భయం వేస్తుందా నీకు? నేను చెప్తే హ్యాపీగా ఉందా? భయం వేస్తుందా? సంతోషంగా ఉన్నావా? ప్రభుని దీవించుగాక. ఆమేన్.
ఏ సువార్త చెప్తే విశ్వాసికి ధైర్యం కలుగుతుందో, ఏ సువార్త చెప్తే విశ్వాసి ఆనందిస్తాడో ఆ సువార్త చెప్పాలి. ఆ సువార్త కాకుండా వేరే సువార్త చెప్తే అది భిన్నమైన సువార్త. వాళ్ళు సంఘాన్ని ఏం చేస్తున్నారు? కలవర పెడుతున్నారు. ఏం చేస్తున్నారు? 3వ అధ్యాయం 1వ వచనం. కాదమ్మా, ఏం చేస్తున్నారు? వాళ్ళు భ్రమ పెడుతున్నారు. మొదటిగా కలవరపరుస్తున్నారు, రెండోదిగా భ్రమపరుస్తున్నారు. అర్థమవుతుందండి? పౌలు గారు చెప్పే సువార్త ఎలా ఉందంటే, పౌలు గారు కేవలం యేసుక్రీస్తు ప్రభు మాత్రం ప్రకటించాడు. ఆయన ఎవరు ప్రకటించాడు? యేసుక్రీస్తు గురించి ఎందుకు చెప్పాలి సార్ అంటే, యేసుక్రీస్తు మాత్రం నా కోసం చనిపోయాడండి, యేసుక్రీస్తు మాత్రం నా కోసం బతుకున్నాడండి, నా కొరకు దేవుడై ఉండి ఆయన ఈ లోకానికి వచ్చి చనిపోయి నా కొరకు పరలోకంలో జీవిస్తున్నాడు. మరి ఆయన గురించి చెప్పకుండా ఇచ్చిన సమయంలో సొల్లు కబుర్లు చెప్పేట్లా? అర్థమైంది? చెప్పొచ్చా అండి? చెప్పకూడదు. చూడండి, పౌలు గారు ఏం చెప్పాడంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 147వ పేజ్ నంబర్ చూడండి. 2వ అధ్యాయం 2వ వచనం. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేవుని చెప్పని. హల్లెలూయా. పౌలు గారు చెప్పిన సువార్త ఏంటిది? యేసుక్రీస్తును తప్ప మరి ఏది కూడా చెప్పాలి. ఇంకెలా చెప్పాడు ఆయన? చూడండి 3వ వచనం. బలహీనతతో భయంతో ఎంతో వణుకుతో మీ యొద్ద ఉంటుంది. ఎందుకు అంత బలహీనతగా ఉన్నాడు ఆయన? ఎందుకు వణికిపోయాడు దేవుని సంఘం దగ్గర? ఎందుకు భయపడ్డాడు అంటే, ఇది జీవం గల దేవుని సంఘము. ఇక్కడున్న ప్రజలకు నేను సరైన విషయం చెప్తేనే వాళ్ళ ద్వారా నాకు బహుమానం వస్తుంది, లేకపోతే దేవుడు నన్ను కూడా పాడు చేస్తాడు అనే భయంతో చెప్పాలి. దేవుని బిడ్డలంటే ఎవరంటే, వీళ్ళు క్రీస్తు రక్తంలో కడగబడిన వారు. మీకు ఒక ప్రత్యేకమైన స్థానం దేవుల్లో ఉంది. మీరు దేవునికి ప్రియులు. రోమ 1:1. మీరు ప్రియులైన వారు, మీరు పరిశుద్ధులు, మీరు నీతిమంతులు. ఈ జీవం గల దేవుని సంఘం దగ్గర నేను నిర్జీవమైన మాట మాట్లాడకూడదు కదండి. అర్థమవుతుందండి? అందుకని అంటున్నాడు, నేను భయంతో గడిపిన మీ వద్ద, నేను వణుకుతూ ఉన్నా. మీకేం చెప్పాలా? యేసుక్రీస్తు గురించి మాత్రం చెప్పాలా. యేసుక్రీస్తుని గురించి కాకుండా వేరే విషయాలు చెప్తే నా పని అయిపోయినండి. అర్థమైందండి? అని అందుకనే భయంతో చెప్పాడు, వణుకుతో చెప్పాడు, అంత భారంగా చెప్పాడు. సిలువ వేయబడిన యేసుక్రీస్తు తప్ప మరి దేన్ని కూడా నేను మీ మధ్య ఎదుర్కొందును అన్నాడు. చూడండి 5వ వచనం. అక్కడ నేను మాట్లాడినాను మధ్యలో చూడండి. నేను మాట్లాడినాను, సువార్త ప్రకటించను, జ్ఞానయుక్తమైన తీయటి మాటలు వినియోగించకుండా. ఎలాంటి మాటలు? తీయగా మాట్లాడితే ఎవరైనా కరిగిపోతారండి. అవునా కదా? తీయగా మాట్లాడి మనం మోసం చేసే వాళ్ళు బయట చాలా మంది ఉన్నారు. కానీ దేవుడి సంఘాన్ని మాత్రం పాడు చేస్తే దేవుడు మాత్రం అసలు ఊరుకోడు. తీయని మాటలు సంఘంలో చెప్పకూడదు. హల్లెలూయా. తీయని మాటలు చెప్తే విశ్వాసం కలుగుతుందా? కలగదు. 2వ మాట, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతం. అంటే పరిశుద్ధాత్ముడు ఏం చెప్తాడో, దేవుడు ఏం చూపిస్తాడో ఆ ఎగ్జాంపుల్స్ మాత్రం చెప్పాలి. దృష్టాంతం అంటే ఏంటివి? ఉదాహరణ, ఎగ్జాంపుల్స్. ఆ ఎగ్జాంపుల్స్ మాత్రం ఏం చేయాలి? సంఘంలో చెప్పాలి. ఇంకా చూడండి, ఇంకేం చెప్పాలంటే వాళ్ళకు ఇక్కడ చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక ఏడొస్తాయి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యములకు భిన్నమైన బోధ చేయొద్దు. కల్పనా కథలు. చెప్పండి నాతో మాట. కల్పనా కథలు అంటే ఏంటివి? కల్పించి చెప్పిన స్టోరీస్ సంఘంలో అసలు కూడా చెప్పకూడదు. హల్లెలూయా. ఇంకేం చెప్పకూడదు అక్కడ? మితము లేని వంశాలు. కొందరు ఏం చేస్తారంటే, బైబిల్ని కాకుండా, ఇంటినేడు వస్తారమ్మా, బైబిల్లో ఉన్న చరిత్రలు కాకుండా ఈ ఒకటి కొన్ని గ్రంథాలు దొరుకుతాయి, కొన్ని డాక్టర్స్ తో ఉన్న బుక్స్ దొరుకుతాయి. ఆ చరిత్రలు పట్టుకొచ్చి ఆ మిషనరీస్ చరిత్రలు చెప్తారు. వాళ్ళ ఇప్పుడు మిషనరీస్ మన కోసం ప్రాణం పెట్టినా?
అవునండి, వాళ్ళు దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి వాళ్ళు సువార్త చెప్పారు, చాలా సంఘాన్ని కట్టారు, చాలా ప్రాంతాల్లో పరిచయం చేశారు. కానీ వాళ్ళు మన రక్షకుడా? మన రక్షకుడు ఎవరు? ఆయన మాత్రం చెప్పాలి. వాళ్ళ గురించి చెప్తే మన విశ్వాసం కలగదు, ప్రేరణ మాత్రం కలుగు తప్ప దాని ద్వారా కలగదు. అందుకని అంటున్నాడు, నేను కల్పన కథలు చెప్పలేదు, మితం లేదు, వంశావళి చెప్పలేదు, దేవుడు ఏం చెప్పానాడో అది చెప్పిన. అది చెప్పకుండా ఉంటే దేవుడు నన్ను మాత్రం కష్టంగా పాడు చేస్తాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు సువార్త అంటే ఏంటి? గుడ్ న్యూస్ అంటే ఏంటిది? దేవుడు చెప్పాలనే చెప్పాలి, యేసుక్రీస్తు గురించి మాత్రమే చెప్పాలి, విశ్వాస వాక్యాన్ని చెప్పాలి. నేను గత వారం చెప్పాను, ధర్మశాస్త్రం ఏంటివి? 10 ఆజ్ఞలు చెప్పాను మీకు బాగా ఇంత కదా. ధర్మశాస్త్రం అంటే ఏంటిది? 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలో క్రీస్తున్నాడా? లేడు. 10 ఆజ్ఞలో క్రీస్తు లేడు. మొదటి ఆజ్ఞ ఏంటిది? నేను తప్ప విగ్రహాలను చేయకూడదు. మొదటి ఆజ్ఞ ఏంటిది? విగ్రహారాధన చేయకూడదు. ఎవరు చేయకుండా ఉండాలి? నేను అనే దాంట్లో నా సంబంధం ఉండదు, కానీ యేసులో ఉంటాడా? అందుకనే వాళ్ళు మొదటి ఆజ్ఞను తప్పిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత నిర్గమకాండ 32వ అధ్యాయంలో వాళ్ళకు దూడ చేసుకున్నారు. ఏం చేసుకున్నారమ్మా? దూడ విగ్రహమా కాదా? అంటే ఏం చేసిన వాళ్ళు అంటే మొదటి ఆజ్ఞలోనే తప్పిపోయారు. బైబిల్ ఒక మాట ఏముందంటే, యాకోబు పత్రిక 2:10లో ఒక్క ఆజ్ఞలు తప్పిపోతే అన్ని ఆజ్ఞల్లో తప్పిపోయినట్టే. చదవండి ఒకసారి మాట. గాయకొని తప్పిపోతే, చూడండి, ఒక్క ఆజ్ఞలు తప్పిపోతే అన్నింటిలో తప్పిపోయినట్టే. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత, అంటే ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన వెంటనే విగ్రహం చేశారు కదా. అంటే మొదటి ఆజ్ఞలు తప్పిపోతే మిగతా 9 ఆజ్ఞలు కూడా. అర్థమైందా? హల్లెలూయా. కాబట్టి ధర్మశాస్త్రం అనే 10 ఆజ్ఞలో యేసుక్రీస్తు లేడు. అర్థమవుతుందండి? కొందరు చాలా తెలివి ఏం చెప్తారంటే, ఇప్పుడు యోసేపు ఉన్నాడు కదా, ఎంతమంది తెలుసు యోసేపు? ఆదికాండ జనం అందరికీ యోసేపు పరిచయం కదా. యోసేపు పోతీఫరు భార్య పాపం చేయడము అతన్ని ప్రేరేపించినప్పుడు ఇతడు తన వస్త్రాన్ని విడిచిపెట్టి అక్కడ నుంచి పారిపోయాడు. అంటే తన పరిశుద్ధతను కాపాడుతున్నాడు. కాబట్టి యోసేపు గురించి చెప్తూ నీవు పరిశుద్ధంగా ఉన్నావా అంటారు. ఏమంటారు? నీవు పరిశుద్ధంగా ఉన్నావా అంటారు. అప్పుడు ఏం చేస్తా? నేను పరిశుద్ధంగా లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ వారం పరిశుద్ధంగా ఉండాలని ట్రై చేస్తా. ఎవరు? నేను అనగా పరిశుద్ధంగా ఎవరు కూడా ఉండలేరు. యేసుక్రీస్తును పరిశుద్ధంగా చేశాడు. నేను పరిశుద్ధుని కాబట్టి పరిశుద్ధంగా జీవించగలుగుతాని మనం నమ్మాలి. అర్థమైందా? కాబట్టి ఈ ధర్మశాస్త్ర ఆజ్ఞల్ని నాకే చూడండి, ధర్మశాస్త్ర ఆజ్ఞల్ని సంఘంలో డైరెక్ట్ గా ఎవరు బోధించట్లేదు, కానీ ఈ విధంగా సృష్టించిన కల్పిత కథలు, మితము లేని వంశావళులు, జ్ఞానాతిశయంతో చెప్తున్నారు అన్నమాట. అది దుష్టుడి పన్నాగం. ఏంటిది? సాతానుగాడు వాడు ఒక ప్లాన్ వేసినప్పుడు, ఇక్కడనే చాలా చర్చెస్ లో వాడు ఏం చేస్తున్నాడంటే, ఈ ధర్మశాస్త్రం అనే స్వనీతిని, ఈ భిన్నమైన సువార్తను స్లోగా పాయిజన్ లాగా మన బాడీలో ఇంజెక్ట్ చేస్తున్నాడు. అర్థమైందండి? ఎలా చేస్తున్నాడు? పాము కాటేస్తే విషయం ఎంతసేపటి ఎక్కుతుంది? కొద్ది ఎక్కేసి మరణానికి దారిస్తుంది. సో అలాగా ఈ అపవాదులు ఏం చేస్తుందంటే, సంఘాల్లో ఈ ధర్మశాస్త్రాన్ని మెల్లిగా తీసుకొస్తున్నాడు. అసలు విశ్వాసి పాపం చేయడం కారణం తెలుసా? ఈ ధర్మశాస్త్రమే. ఏంటిది? ఇది మనకు కొంచెం భయం ఉంటుంది కదా, అదేంటంటే ధర్మశాస్త్రం అంటే ధర్మం కలిగి కదా అంటారు కదా. అది అపవాది ఆయుధం అండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 56వ వచనం అందరూ చదవండి. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 56వ వచనం. మరణపూలు పాపము గట్టిగా మాట. ఇప్పుడు పాపానికి ఉన్న బలం ఏంటిది అంటే, ఒక వ్యక్తి పాపం చేస్తుందంటే దాని కాలం ఏంటిది? అక్కడ ఉంది కదా ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు. ధర్మశాస్త్రం అంటే 2 రకాలు చెప్పాను నేను గత వారంలో. ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలు వేరు, ధర్మశాస్త్రం అంటే ఈ పరిశుద్ధ లేఖనాలు వేరు. దావీదు ఏమన్నాడు? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దాన్ని దివారాత్రులు ధ్యానించేవాడు. అది ఈ పరిశుద్ధ లేఖనాలు. నేను దాని గురించి మాట్లాడలే, నేను మాట్లాడింది కేవలం 10 ఆజ్ఞల గురించే మాట్లాడుతున్నా. ఈ 10 ఆజ్ఞలు ఏంటిదంటే భిన్నమైన సువార్త. ఏంటిది?
మరి క్రీస్తుము చెప్తే అసలు సువార్త, క్రీస్తు సువార్త. మరి సంఘాల్లో క్రీస్తు సువార్త చెప్పాలన్నా భిన్నమైన సువార్త చెప్పాలి? ఈ భిన్నమైన సువార్తని అపవాదిగాడు స్లోగా సంఘంలోకి తీసుకొస్తున్నాడు ధర్మశాస్త్రం రూపంలో. అంటే నీ జీవితంలో ఈ కష్టం ఎందుకు వచ్చింది, మీ ఇంట్లో ఇలా ఎందుకు జరిగింది, మీ కుటుంబంలో ఈ యొక్క రోగం ఎందుకు వచ్చింది, నువ్వు ఇంకా దేవుని దృష్టిలో పాపిగానే ఉన్నావేమో గుర్తుపెట్టుకో అని చెప్తే అది భిన్నమైన సువార్త. ఇంకా పాపి ఆడవేంటండి, ఆడని మన పాపం కాదు కదా. మన ఆడడానికి ఏం చేశాడు, నీతిమంతులుగా చేశాడు, పరిశుద్ధ పరిచాడు. కాబట్టి ఈ సాతానుగాడు వారి పరిచారకులు అలా ఒక వేషం వేస్తున్నారు. ఏ వేషం అంటే నీతి పరిచారకుల వేషం. ఏ వేషం? వాళ్ళు కూడా నీతిని చెప్తారు. అంటే ఏంటంటే నువ్వు మంచిగా బ్రతుకు, నీతిగా బ్రతుకు, పరిశుద్ధంగా బ్రతుకు అని చెప్తారు. కానీ అలా చెప్పడం ద్వారా ఎవరికి మేలు జరగదు. వాళ్ళు బోధించేది ఏంటిదంటే స్వనీతి. ఏంటిది అంటే వాళ్ళు చెప్పేది ఏంటిదంటే నేను నీతిమంతులు అవ్వాలంటే, దేవుని దృష్టి అవ్వాలంటే ఏం చేయాలని చెప్తారు. కానీ దేవుని నీతి ఏంటంటే, సువార్త ఏంటిదంటే నువ్వు నీతిమంతులు కాబట్టి విశ్వాసంతో నీతిమంతులు జీవించాలని చెప్తాడు. చూడండి ఒకసారి మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక లేకపోతే క్షమించండి 2వ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనం. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకొని ధరిస్తున్నాడు కనుక వారి పరిచారకులు కూడా నీతి పరిచారకుల వేషం వేసుకున్నట గొప్ప సంగతి కాదు. ఇప్పుడు చూడండి, సాతాను పరిచారకులు కూడా ఏం చెప్తారంటే అమ్మా పరిశుద్ధంగా ఉండండి, బాగుండండి, మీకు బాగుంటేనే దేవుడు నువ్వు నీతిమంతులుగా చేస్తాడని చెప్తున్నాడు. అది నీతి పరిచారకుల వేషం. కానీ అసలైన సువార్థికుడు, అసలైన సేవకుడు ఏం చెప్తాడంటే మీరు క్రీస్తునందు నీతిమంతులు అని చెప్తాడు. ఏం చెప్తాడు? క్రీస్తునందు మనం ఏమైనా అమ్మా నీతిమంతులం. దేవుడు మనల్ని అంగీకరించాడు, భయం ఏం అవసరం లేదు. ఎందుకంటే అంగీకరించిన కార్యం అంతా కూడా యేసుక్రీస్తు చేశాడు సిలువలో. హల్లెలూయా. కాబట్టి నీతిమంతులు అవ్వడానికి మీరు ఏం చేయకూడదు, కానీ నీతిమంతులు అయిన తర్వాత చేసే క్రియలన్నీ కూడా దేవుడే మీ ద్వారా చేయిస్తాడు. హల్లెలూయా. అప్పుడు మిమ్ముని బట్టి ప్రతి ఒక్కరు క్రీస్తుని తెలుసుకుంటారు. హల్లెలూయా. అప్పుడు మిమ్ముని బట్టి క్రీస్తుని తెలుసుకొని నేను కూడా చర్చికి వస్తాను, నేను కూడా వాక్యం వింటాను, నేను కూడా సంఘానికి వస్తానని చెప్పేసి వాళ్ళు ధైర్యంగా చెప్తారు. అర్థమవుతుందండి? ఇప్పుడు ఈ సాధనగా ఏం చేస్తున్నాడు, భ్రమ పెడుతున్నాడు, కలవరపరుస్తున్నాడు. ఏంటిదంటే ఆ ధర్మశాస్త్రం అనే ఉపదేశాన్ని తీసుకొస్తున్నాడు సంఘంలోకి. ధర్మశాస్త్రం అనే ఉపదేశం ద్వారా మనకు మేలు కలదు, కానీ క్రీస్తును చెప్తే అందులో కలిగే విశ్వాస వాక్యం ద్వారా మనకు మేలు కలుగుతుంది. హల్లెలూయా. చూడండి, గలతీయులకు రాసిన పత్రికలో ఆ మాట చూద్దాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడువారు ఎవరు? భక్తిగా వేసేపడ్డారు, కృపలో నుండి. చూడమ్మా, గలతీ అంటే గలతీలో ఉన్న సంఘమా లేదా అన్యులా? ఇప్పుడు గలతీలో రాసిన పత్రిక కదా, గలతీలో సంఘమేనా లేకపోతే దేవుని దగ్గర ప్రజలా? మరి సంఘం అయితే మీరు ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులు అవ్వాలనుకుంటున్నారు అని పౌలు అన్నాడు కదా. అంటే ఈ సంఘస్థులే, ఈ విశ్వాసులే, దేవుని దృష్టి నీతిమంతులే, అయినా వీళ్ళు ఏం చేస్తున్నారంటే నీతిమంతులు అవ్వాలంటే ప్రయత్నంలోకి వెళ్తున్నారు. వినడమ్మా, ఈ మాట మీకు అర్థమైంది లేదా కోసం చెప్తాను. గలతీలో ఉన్నవారు విశ్వాసులే, నీతిమంతులే, కానీ అక్కడ ఉన్న కొందరు దుర్బోధకులు ఏం చేశారంటే మీరు నీతిమంతులు అవ్వాలంటే ఏం చేయాలో అనే బోధ తీసుకొచ్చారు. అర్థమైందా? అప్పుడు ఏం చేస్తున్నారు, ఓహో మేము నీతిమంతులు అవ్వాలంటే ఈ పదార్థాన్ని పాటించాలా, ఈ ధర్మశాస్త్రం నెరవేర్చాలా అంటే అప్పుడు అంటున్నాడు పౌలు గారు, ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులు అవ్వాలనుకునేవారు క్రీస్తు నుంచి వేరైపోయారు. హల్లెలూయా. అంతేకాదు కృపలో నుంచి తొలగిపోతున్నారు. కృప అంటే ఏంటంటే దేవుని శక్తి. మీరు నీతిమంతులు అనే కాన్ఫిడెన్స్ నిశ్చయత మీకు లేదనుకోండి, దేవుని కృప మీద రాదు. మాత్రమే కాదు, ఇప్పుడు నా అంతా నేను నీతిమంతులు అవ్వాలంటే యేసుక్రీస్తు పని ఏముందండి? అర్థమైందండి? నా అంతా నేను నీతిమంతులు అవ్వాలంటే యేసుక్రీస్తు లోకాన్ని రావాల్సిన అవసరం ఏముంది? నా క్రియల ద్వారా నీతిమంతుల్ని అవ్వచ్చు, నా క్రియల ద్వారా స్వస్థత పొందుకోవచ్చు, నా క్రియల ద్వారా నేను అద్భుతాలు చేయవచ్చు. యేసుక్రీస్తు పని ఏముంది మరి?
అంటూ చెప్తున్నాడు. 2వ అధ్యాయం 21-20 ఇదే గలతీ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం, నేను దేవుని కృపను నిరంతరం చేయను, నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమును క్రీస్తు చనిపోయింది. అంటే యేసుప్రభువు ఎందుకు చనిపోయాడంటే నాకు ప్రయోజనం ఇవ్వడానికి, నన్ను నీతివంతులు చేయడానికి. మరి నేనేమో నీతివంతులనే నిశ్చయతను కోల్పోయాను, ఇప్పుడు నేను నీతివంతులు అవ్వాలని ట్రై చేస్తున్నా. అట్లా ట్రై చేస్తే నువ్వు క్రీస్తుకు పూర్తిగా వేరు చేయబడ్డావు. అసలు దేవుని కృప నీకు రాదు. నువ్వు మూర్ఖుడు అని చెప్పాడు అక్కడ 3వ వచనంలో. నువ్వు అవివేకి అని చెప్పాడు. నువ్వు భ్రమపరచబడ్డావయ్యా, నువ్వు కలవరపరచబడ్డావయ్యా. కారణం ఎవడు? సంఘంలో వచ్చిన దుర్బోధకుడు. అవును కదా. వాళ్ళ చేతిలో ఏముంది? ధర్మశాస్త్ర ఉపదేశం ఉంది. ఆ ఉపదేశాన్ని సంఘంలో స్లోగా ఎక్కిస్తున్నారు అనమాట. గలతీ సంఘాల్లో కూడా అది జరిగింది. 2వ అధ్యాయం 4వ వచనంలో గలతీ పత్రిక 2:4 కొందరు రహస్యంగా ప్రవేశించారు. ఎవరు? దుర్బోధకులు. వీళ్ళు చెప్పే సువార్తనే భిన్నమైన సువార్త. ఇప్పుడు చెప్పండి అమ్మా, మన భిన్నమైన సువార్త కావాలా, క్రీస్తు సువార్త కావాలా? క్రీస్తు సువార్త విశ్వాస వాక్యం, భిన్నమైన సువార్త ధర్మశాస్త్రం. 2 బయట వచ్చాయా? ఇది భిన్నమైన సువార్త ధర్మశాస్త్రం, క్రీస్తు సువార్త విశ్వాస వాక్యం. విశ్వాస వాక్యం ఏం చెప్తుందంటే ఫస్ట్ మన దగ్గరికి వస్తుంది, నీ యొద్దకు నీ హృదయంలో అంటే నీ దగ్గరకు వస్తుంది, నువ్వు నమ్ముతావు, హల్లెలూయా చెప్తావు, ఆమె చెప్తావు, అది అనుగ్రహించబడు కాక అని చెప్పి చూపిస్తావు. ఇక్కడ నువ్వు హల్లెలూయా చెప్పావు, ఆమె చెప్పావు, నీకేమనిపిస్తాయంటే ఓహో ఇంకా ఈ పదార్థాల్లో ఒక్కడు కూడా నెరవేర్చలేదా, ఇంకా నెరవేర్చాలంటే నువ్వు నెరవేర్చే లోపల వేసుకో వచ్చేస్తాడు 9. హల్లెలూయా. కాబట్టి అందుకే అంటున్నాడు ధర్మశాస్త్రకి ఆజ్ఞల ద్వారా ఏ ఒక్కడు కూడా దేవుని దృష్టికి నీతిమంతుడు అవ్వట్లేదు. రోమా 3:19. అందుకనే అవ్వట్లేదు కాబట్టి మన బలహీనత కలిగిన దేవుడు ఆ ధర్మశాస్త్రం తన శరీరం వద్దు కొట్టివేశాడు. హల్లెలూయా. ఎందుకు కొట్టివేశాడు అర్థమైంది. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం కొట్టివేయడం ద్వారా ఇప్పుడు దేవుడు ఒక కొత్త నిబంధనను స్టార్ట్ చేశాడు. అది ఆయన రక్తం ద్వారా వచ్చిన కొత్త నిబంధన. ఈ ధర్మశాస్త్రం ఏమైంది? అప్పుడు పాత నిబంధన అవుతుంది. ధర్మశాస్త్రం పదాలు పాత నిబంధన. ఇప్పుడు యేసుక్రీస్తు రావడం ద్వారా స్టార్ట్ చేసింది ఏంటిది? కొత్త నిబంధన. కొత్త నిబంధనలో నువ్వు ఎప్పుడు పాపి కాదు. కొత్త నిబంధనలో నువ్వు ఎప్పుడు కూడా పాపి కాదు. ఇంకో మాట చెప్తున్నాండి, కొత్త నిబంధనలో దేవుడి పాపాన్ని ఏమాత్రం జ్ఞాపకం చేసుకోవట్లేదు. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం వస్తాయి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. నేను వారి దోషముల విషయమై దయగలిగి అని కనికరించి వారిని ప్రేమించి వారి పాపములను ఒక నెల రోజులు జ్ఞాపకం చేసుకుంటా చెప్పాడు అక్కడ. ఒక నెల రోజులు జ్ఞాపకం చేసుకుంటా, నెక్స్ట్ మంత్ నుంచి జ్ఞాపకం చేసుకోని చెప్పాడా? ఏం చెప్పాడు అక్కడ? ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు. దాని కింద రాస్తాడు అది కొత్త నిబంధనలు రాశాడు. హల్లెలూయా. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం మన పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడా? లేదు. హల్లెలూయా. మరి దేవుడు పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అని చెప్పి బోధ ఏతుందో దాన్ని ఖండించగలుగుతా? మన పాపాన్ని ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు చూడట్లేదండి. మన పాపాన్ని క్షమించాడు, ఆయన కొట్టివేశాడు, మరి నీతిమంతులు చేశాడు. ఎలా చేశాడు? ఉచితంగా, క్రియ లేకుండా, పని చేయకుండానే. నువ్వు వెల చెల్లించావా? ప్రభు అకౌంట్లో 10 లక్షలు వేసిన ఎవరన్నా? యేసు ప్రభు అకౌంట్లో 10 లక్షలు వేసిన ఎవరన్నా వేసిందా? నేనే తీయండి. మరి వెల మనం చెల్లించలేదు, అమూల్యమైన రక్తము చేత ఆయన మనం విమోచించాడు. అమూల్యమైందంటే మూల్యము చెల్లించలే రక్తం. మనకు మూల్యం చెల్లించింది ఆయనే. ఎవరికి? దేవుడికి. మూల్యం చెల్లించి నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. వాడిని ఉచితంగానే తన బిడ్డలుగా చేసుకున్నాడు. కాబట్టి మీరు గమనించండి, ఈ ధర్మశాస్త్రం, ఈ పదార్థాలు, ఈ పాత నిబంధన, ఈ భిన్నమైన సువార్త సంఘంలో అనేది ఉండకూడదు. మరి ఏముండాలి? యేసుక్రీస్తు సువార్త ఉండాలి, విశ్వాస వాక్యం ఉండాలి. అది మాత్రం ధైర్యాన్ని పుట్టిస్తుంది. హల్లెలూయా. విశ్వాస వాక్యం కావాలవుతా? విశ్వాస వాక్యం కావాలంటే జాగ్రత్త వినండి. ఏది పాత నిబంధన, ఏది కొత్త నిబంధన, ఏది స్వనీతి, ఏది దేవుని నీతి, ఏది సువార్త, ఏది భిన్నమైన సువార్త, ఈ తేడా తెలియాలో వద్దా? ఈ తేడా తెలిస్తేనే సత్యవాక్యాన్ని సరిగా వివరించినట్టు. అర్థమవుతుందండి. పౌలు గారు తిమోతికి రాసి ఏమంటాడంటే, నువ్వు దేవుని యొక్క యోగ్యుడిగా ఉండు,
నమ్మకమైన పనివారిగా ఉండు, సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించాడు. మాత్రమే కాదు అమ్మా ఇదేనండి, చాలా మందికి నీతిమంతులు అయినప్పటికీ ఒక మనస్సాక్షి ఉంటుంది. ఏంటంటే నేను ఇంకా పాపినేమో, అందుకని నా మొర వినట్లేదేమో, అందుకని నా ప్రార్థన వినట్లేదేమో అని అనుకుంటారు కదా. అలా ఎప్పుడు అనుకోవద్దు. నేను పాపిని కాబట్టి నా మొర వినట్లేదు అని మీరు ఎప్పుడు అనుకోవద్దు. అందుకనే పౌలు గారు తిమోతికి రాసి ఏం చెప్తాడంటే వారు నీతి అందు శిక్ష చేయమంటాడు. చూడండి అసలు అన్నమాట. తిమోతికి రాసి రెండవ పత్రిక చేయండి. రెండవ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఏం చేయాలి? ఫస్ట్ ఉపదేశించాలి సరిగా. నెక్స్ట్ ఖండించాలి. దేని ఖండించాలి అమ్మా? దేని ఖండించాలి? భిన్నమైన సువార్త ఖండించాలి, తప్పుడు కొనని ఖండించాలి. నెక్స్ట్ తప్పు దిద్దాలి. ఇంకా ఈ మాట గట్టి ఎప్పుడు వస్తారు అందరూ? దేని అందు? నీతి అందు. అంటే అస్సుల సంఘస్థులకు వాళ్ళు దేవుల నీతిమంతులని మనసాక్షి కలుగుతుందా లేదా అనేది దైవజనుడు చెక్ చేస్తూ ఉండాలి. అంతేనా? అక్కడ అదే ఉంది కదా. దైవజనుడు వస్తున్న వారు నీతిమంతులు అనే మనసాక్షి వాళ్ళకి కలుగుతుందా, లేకపోతే వారు పాపులని మనసాక్షి కలుగుతుందా అనేది సేవకుడు చెక్ చేస్తూ ఉండాలి. అందుకని తిమోతికి రాస్తున్నాడు, ఉపదేశించు, ఖండించు, నీతి అందు శిక్ష బుద్ధి చెప్పంటున్నాడు కదా. హల్లెలూయా. బుద్ధి చెప్పకపోతే సేవకుడు దేవుడు పాడు చేస్తాడు. మాత్రమే కాదు, సంఘం కూడా పడకూడదు. నువ్వు నీతి మందు కాకపోతే దేవుడు ఎందుకు ఇస్తాడు? అన్ని భరిస్తాడా? అసలు దేవుళ్ళలో ప్రాపర్టీ ఎవరికంటే నీతి మందులకే, కుమారులకే. ఇప్పుడు దేవుని ఎవరు పిలుస్తాం? తండ్రి అంటే కదా. తండ్రి కన్నా ఆస్తి ఎవరికి? కుమారుడికి కదా. నువ్వు కుమారుడే కాదంటే ఆశిస్తాడు వాడి. ఇప్పుడు మా తండ్రి అండి, డాడీ నీ కొడుకులు కాదంటే నా తండ్రి ఆశ నాకు వస్తుందా? కాదు. మరి ఎప్పుడైతే కుమారులు మరి మనము ఎంచుకుంటా ఉంటామో, నీటి మొత్తం మనం ఎంచుకుంటా ఉంటామో, అప్పుడు మాత్రం ఆయన ప్రాపర్టీ మనకి ఇస్తాడు. ఆయన ప్రాపర్టీ ఎలాంటిదంటే ఆరోగ్యం, ప్రతి అక్కర తీర్చబడుతుంది, చింతలు బాధల నుంచి విముక్తిస్తాడు, నిరీక్షణ పుట్టిస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, ప్రతి కలవరం తొలగిస్తాడు. అవునా కదా? అది మన ప్రాపర్టీ, అది మనకి ఇస్తాడే కూడా. రోమపత్రిక 8వ అధ్యాయం చివరి వస్తుంది, చూసుకొని ముగించుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయము చూడండి 17వ వచనం. పిల్లలమైతే కొంచెం ఒకటి ఆగండి. మనము పిల్లలమైతే లేక మనం కుమారులమైతే వారసులం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. బైబిల్లో అబ్రాహాము ఏం చేశాడంటే ఇస్సాకు మంచిగానమ్మా. అబ్రాహాము ఇస్సాక్ అనే వాగ్దాన పుత్రుడికి తన ఆస్తి యావత్ ఇచ్చాడు. కానీ దాసికు కుమారులకు ఆయన బహుమానులు చెల్లి పంపించేశాడు. అంటే గిఫ్ట్లు ఇచ్చి పంపించేశాడు. మనకు మాత్రం ఆస్తి యావత్తు ఇస్తున్నాడు. మన ప్రాపర్టీ ఏంటిది? ఆయన ఆస్తి మొత్తం మన ప్రాపర్టీ. యేసుక్రీస్తులో దుఃఖం ఉందా అండి? దేవుల్లో దుఃఖం ఉందా? దేవుల్లో అప్పులున్నాయా? దేవుల్లో వ్యాధులున్నాయా? లేవు. దేవుల్లో ఏముంది? స్వస్థత ఉంది. దేవుల్లో ఆరోగ్యం ఉంది. దేవుల్లో ప్రతి ఐశ్వర్యం ఉంది. దాని అందరికి సొంతదారు ఎవడు? నేనే. నేనే. ఆ వారసత్వాన్ని అనుభవించకపోతే దేవుడు ఇంటి కూడా లేక అడుగుతాడు. వారసత్వం ఉందండి, దాన్ని అనుభవించాలా? అనుభవించకపోతే కూడా రేపు ఆయన న్యాయపీఠం దగ్గర నీకు లెక్క అడుగుతాడు. ఏంటమ్మా నీకోసమే ప్రాణం పెట్టినా, నీకోసం ఇంత సమకూర్చినా కానీ నువ్వెందుకు నా ద్వారా పొందుకోలేదని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తాడు. అంతేదమ్మా, ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు. ప్రతి ఒక్కరిని ఆయన ప్రశ్నిస్తాడు. కాబట్టి వీళ్ళని గమనించండి, మనము క్రీస్తు సువార్తనే మనం వినాలి. ఆ సువార్త రక్షించేది. ఆ సువార్తలో యేసుక్రీస్తు మాత్రమే కనబడాలి. ఆ సువార్తలో కల్పిత కథలు, మితములేని వంశావళులు, దానాతిశయము ఉండకూడదు. అర్థమవుతుందండి? క్రీస్తును మాత్రమే అన్నాడు పౌలు గారు కొరింథీ 2:2. నేను యేసుక్రీస్తు తప్ప మరి దేన్ని కూడా మీ మధ్య ఇరవకూడదు అన్నాడు. కాబట్టి ఈ మాట మనస్కరించండి. మీరు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? నేను నీటి మందురాలని, నీటి మందులని ఇంటి దగ్గర నిజంగా చెప్పండి, హార్ట్ఫుల్గా, యథార్థంగా. నేను నీటి మంతుని, నేను కుమారుని, వారసుని అని ఒప్పుకుంటే ఎంతమంది చేస్తున్నారు? ఒప్పుకోదు, పర్లేదు. ఇప్పటిదాకా చేయకుండా కానీ ఇప్పుడు చేయండి. ఇప్పుడు సత్యం తెలియకముందు చేయలేదు, సత్యం తెలిసిన తర్వాత తెలుసుకున్న సత్యం కూడా చేయాలి కదా.
నేను ప్రతి వర్తమానం కూడా ఒక వర్తమానము రిలేషన్ ఉంటుంది. మీరు ఒక మెసేజ్ మిస్ అయ్యారనుకోండి, ఇంకో మెసేజ్ అర్థం కాదు మీకు. అంటే ఈ వారం చెప్పింది మిస్ అయిపోతే నెక్స్ట్ వీక్ చెప్పేసరిగా అర్థం కాదు. కాబట్టి ప్రతిరోజు రండి, ప్రతి ఆదివారం రండి. ఎంతమంది వస్తారు? నేను చెప్పే మాటలు బట్టి మీకు విశ్వాసం కలుగుతుందా, ధైర్యం కలుగుతుందా, లేకపోతే బాధ కానీ దుఃఖం కానీ ఏడుపు వస్తుందా? చెప్పండి. ఏడుపు వస్తుందా చెప్తే అయ్యేదానికి మంచిగా ఏదో వాక్యం మీద పోయినా ఈయన చచ్చిపోతా అంటున్నాడు, నరకానికి పోతా అంటున్నాడు అని చెప్తున్నాయి. కానీ అలాంటి మాట చెప్పాను నేను. మీరు నరకాన్ని తప్పించుకున్నారు, మీరు పరలోక వాసులు, పరలోక దేవునితో కూర్చున్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రతి పరసంబంధ ఆశీర్వాదం మీరు వారసులు, అది పొందుకోండి. హల్లెలూయా. దేవుడు మీకు ఇస్తాడు, అది మీకు విస్తారంగా దయచేయడు కాక. ఎంతమంది ఆమె చెప్పారు వాళ్ళకి మరి అది మీకు విస్తారంగా దేవుడు దయచేయడు కాక. ఎలా చెప్పింది కొంచెం కావాలి మీకు. దేవుడు మీకు విస్తారంగా ఆయన ఆశీర్వాదం కుమరించు కాక. ఆమేన్. హల్లెలూయా. సరే, మన మధ్య ప్రభు యొక్క